greet you all in the mighty name of our Lord Jesus Christ. So, I want to talk about vision. విజన్ గురించి ఈరోజు నా దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నారు. విజన్ అంటే మన దృష్టి, లేకపోతే హౌ టు సే ఇన్ తెలుగు, మన యొక్క చూపు అని. చూపు అనేది జస్ట్ చాలా వాడుక భాషలో అంటాము, కానీ మన దృష్టి, మన యొక్క ఫోకస్, అవర్ విజన్. సో వై డూ వీ వాంట్ అవర్ విజన్? ఎందుకు మనకి విజన్ కావాలి? మనందరికీ కూడా చూపు కావాలి కదండి. we all want to see things క్లియర్లీ. ఈవెన్ కొంచెం బ్లర్గా ఉన్న మన చూపు కొంచెం మందమైపోతున్నా ఏం చేస్తాం? ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్తాం. వీ వాంట్ టు సీ థింగ్స్ క్లియర్లీ. వీ డోంట్ వాంట్ బ్లర్డ్ విజన్, వీ డోంట్ వాంట్ డిస్టార్టెడ్ విజన్, వీ డోంట్ వాంట్, రైట్? సో ఇఫ్ దర్ ఈస్ ఎనీథింగ్ వీ కాంట్ సీ క్లియర్లీ, ఇట్స్ అ మేజర్ కన్సర్న్ ఫర్ అస్. కంగారు పడతాం, సరిగ్గా కనిపించట్లేదు అంటే ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్తాం. వాట్ ఈజ్ అవర్ పర్ఫెక్ట్ విజన్? న్యాచురల్గా చూస్తే మన పర్ఫెక్ట్ విజన్ ఏంటంటే 20/20 కదా, పర్ఫెక్ట్ ఐసైట్. సో వీ ఆల్వేస్ మేక్ ష్యూర్ యాజ్ వీ ఏజ్, పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ వీ మే నాట్ బీ ఏబుల్ టు సీ థింగ్స్ షార్ప్లీ. చాలా షార్ప్గా చూడలేకపోవచ్చు. సో ఫర్ దాట్ వీ యూజ్ గ్లాసెస్, వీ యూజ్ కాంటాక్ట్ లెన్స్. There are young people who are using contact lens even now, right? So there are young people who are using glasses. So vision is a very important thing in our life. It plays a very important role in our life. అది చాలా ముఖ్యమైన విషయం. మన యొక్క దృష్టి, మన యొక్క చూపు చాలా అవసరం ప్రతి ఒక్కరికి కూడా. So we need vision. Even though how much bright the light is, if you are not able to see, it doesn't make any good. బయట ఎంత ప్రకాశంగా సూర్యుడు వెలుగుతున్నా, ఎంత బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నా, ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ, మనం కనుక చూడలేకపోతే ఆ యొక్క బ్రైట్ లైట్ కూడా వేస్ట్ అయిపోతుంది. అవునా అండి? సో టుడే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ న్యాచురల్ విజన్. నేను సాధారణంగా చూసే ఈ బాహ్య దృష్టి గురించి నేను మాట్లాడట్లేదు. ఐ వాంట్ టు టాక్ అబౌట్ స్పిరిచువల్ విజన్, మన ఆత్మీయ దృష్టి, మన అంతరంగ దృష్టి గురించి ఐ వాంట్ టు ఫోకస్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మన అంతరంగ దృష్టి, ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్. చాలా చాలా పవర్ఫుల్గా మన జీవితంలో పనిచేసేది ఏంటంటే మన అంతరంగ దృష్టి. ఇట్ వర్క్స్ సో పవర్ఫుల్లీ అండ్ ఇట్ బ్రింగ్స్ ట్రెమెండస్ సక్సెస్, ట్రెమెండస్ విక్టరీ ఇన్ అవర్ లైఫ్. చాలా గొప్ప విజయము మనం సాధించడానికి ఉపయోగపడేది ఏంటంటే మన అంతరంగ దృష్టి. ఇట్ బ్రింగ్స్ ట్రెమెండస్ సక్సెస్ ఇన్ అవర్ లైఫ్. సో టుడే if we are able to focus how we can set our vision right, we will experience great blessing, we will experience tremendous blessing, even wherever we are. So ఒక మాట ఉంటుంది, Proverbs 29:18. సామెతలు 29:18 అధ్యాయంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. Proverbs 29:18, it says like this: without vision people perish. వితౌట్ విజన్ పీపుల్ పెరిష్. తెలుగు బైబిల్లో ఎట్లా ఉందంటే, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. ఐ డిడెంట్ లైక్ ఇట్ వెరీ మచ్ ఇన్ తెలుగు, బట్ ఇన్ ఇంగ్లీష్ ఇట్ సేస్ వితౌట్ విజన్, వేర్ దెర్ ఈజ్ నో విజన్ పీపుల్ పెరిష్. విజన్ లేని స్థలములో ప్రజలు నాశనం అయిపోతారంట. సో అంతరంగ దృష్టి లేకపోతే పీపుల్ ఆటోమేటికలీ దే పెరిష్ బికాస్ దే డోంట్ నో వాట్ ఈస్ విజన్. స్పిరిచువల్ విజన్ అంటే ఎబిలిటీ టు సీ వాట్ గాడ్స్ విల్ ఈస్ ఫర్ యూ. అంతరంగ దృష్టి, మన ఆత్మీయ దృష్టి ఏం చేస్తుందంటే, దేవుని చిత్తము నీ పట్ల ఏమై ఉంది అది చూడడానికి నీ కళ్ళుని తెరుస్తుంది, నీ మనోనేత్రాలని తెరుస్తుంది. నీ పట్ల దేవుని చిత్తం ఏమైంది, వాట్ ఈస్ గాడ్స్ పర్పస్ ఫర్ యూ, వాట్ ఈస్ గాడ్స్ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్, వాట్ గాడ్ వాంట్స్ టు డూ ఫర్ యూ. దేవుడు నీ కోసము ఏమి మేలు దాచి ఉంచాడు, దేవుడు నీ కోసము ఎంత అద్భుతమైన దీవెనలు దాచి ఉంచాడు, అది చూడగలుగుటానికి నీ మనోనేత్రాలని వెలిగిస్తుంది. ఆత్మీయ దృష్టి, దాన్నే ఆత్మీయ
దృష్టి అంటాము. సో చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మన చుట్టూ జరిగే పరిస్థితులు చూస్తాం. మెనీ టైమ్స్ వి సీ వాట్స్ హ్యాపెనింగ్ అరౌండ్ అస్, వి సీ థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ అరౌండ్ అస్, యునో. సో అండ్ వీ మైట్ బి డిస్కరేజ్డ్, మనం డిస్కరేజ్ అవ్వచ్చు, మనం డిసప్పాయింట్ అవ్వచ్చు. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, యునో, దిస్ ఈజ్ నాట్ మై ప్లాన్ ఫర్ యూ. ఇఫ్ యూ జస్ట్ లుక్ ఎట్ ద థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ, మీరు జస్ట్ బయట మీకు కనపడేది వరకే మీ దృష్టి కనుక లిమిట్ అయి ఉంటే, మీరు నిజంగా మీ యొక్క లైఫ్లో మీరు నిజమైన సక్సెస్ మీరు చూడలేరు, నిజమైన ఆ యొక్క విక్టరీ మీరు చూడలేరు. ఇఫ్ యువర్ విజన్ ఈజ్ లిమిటెడ్ జస్ట్ టు ద న్యాచురల్ విజన్, జస్ట్ టు ద థింగ్స్ దట్ యు ఆర్ ఏబుల్ టు సీ, యూ విల్ నాట్ గో ఫర్దర్ ఇన్ లైఫ్. యూ విల్ నాట్ బీ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ విక్టరీ. యూ విల్ నాట్ బీ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ వాట్ గాడ్ హ్యాస్ ఫర్ యూ. దేవుడు ఏమి దాచి ఉంచాడో ఎక్స్పీరియన్స్ చేయలేము. హల్లెలూయా, హల్లెలూయా. సో టునైట్ I want every one of us to focus from the word of God. దేవుని వాక్యం తీసుకొని దేవుడు మనకి ఏమి దాచి ఉంచాడో, లెట్ us look to the word of God. So I want all of us to turn to I've been sharing this word, and even on Sunday I've shared. So let's turn to Acts chapter 9. అపోస్తల కార్యములు 9వ అధ్యాయంలో చూద్దాం ఒకసారి. But Saul, still breathing threats and murder against the disciples of the Lord, went to the high priest and asked him for letters to the synagogue at Damascus, so that if he found anyone belonging to the way, men or women, he might bring them bound to Jerusalem. సౌలు ఇంకను ప్రభువు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటయు తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, ఈ మార్గమందున పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులో సమాజంలో వారికి ప్రతికిలమని అడిగాను. అతడు ప్రయాణము చేయించు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగుచ్చు అతని చుట్టూ ప్రకాశించాను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నీవెవడవని అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును. లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీకు ఏమి చేయవలనో అది నీకు తెలియబడునని చెప్పాను. 8వ వచనం చదువుతున్నాను. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయాను గనుక వారతని చేయి పట్టుకుని దమస్కులోనికి నడిపించిరి. అతడు 3 దినములు చూపు లేకనయు అన్నపానములేమియు పుచ్చుకొనకయు ఉండెను. I'm reading English also. Now as he went on his way, he approached Damascus, and suddenly a light from heaven flashed around him, and falling to the ground, he heard a voice saying to him, Saul, Saul, why are you persecuting me? And he said, Who are you, Lord? And he said, I am Jesus, whom you are persecuting. But rise and enter the city, and you will be told what you are to do. The men who are traveling with him stood speechless, hearing the voice, but seeing none. Saul rose from the ground, and although his eyes were opened, he saw nothing. So they led him by the hand and brought him into Damascus. And I'm reading 10th verse. Now there was a disciple at Damascus named Ananias. The Lord said to him in a vision, Ananias. And he said, Here I am, Lord. And the Lord said to him, Rise and go to the street called Straight, and at that house of Judas, look for a man of Tarsus named Saul, for behold, he is praying. And he had seen in a vision a man named Ananias came in and lay his hands on him that he might regain his sight. Hallelujah. ఇక్కడ సౌలు వెళ్తున్నాడు, క్రైస్తవులని బంధించి వాళ్ళని చంపేయడం కోసం స్పెషల్ పర్మిషన్ తీసుకొని వెళ్తున్నాడు. వెళ్తూ ఉండగా దారిలో పరలోకం నుంచి ఒక గొప్ప వెలుగు అతని మీద ప్రకాశించింది. అతని మీద ప్రకాశించి అతన్ని కింద పడిపోయాడు. కింద పడిపోయినప్పుడు అతను ఒక స్వరము విన్నాడు, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావు. ఇప్పుడు నీవెవరు ప్రభువా అంటే, నేను నీవు హింసించుచున్న యేసుని అన్న గొప్ప దర్శనము సౌలుకి కలిగింది. సౌలుకి కలిగినప్పుడు సౌలు ఏమైందంటే ఇమీడియట్గా ఒక విషయం జరిగింది సౌలు జీవితంలో. గుడ్డివాడైపోయాడు. అతడు లెగిశాడు, అతని కళ్ళు తెరవబడి ఉన్నాయి, కానీ అతడు గుడ్డివాడైపోయాడు. 3 దినములు అన్నపానములు ఏమీ పుచ్చుకొనకుండా అతను గుడ్డివాడిగా ఉన్నాడు. So when Saul, he was hit from a light from heaven, he fell down and he had an encounter with Jesus. He heard Jesus calling him, Saul, Saul, why are you persecuting me? Then Saul said, Lord, who are you? He said, I am Jesus, whom you are persecuting. And then he had a direction from Jesus. Then when he rose up, he could not see. He became blind. For 3 days, he did not eat anything. He was there locked down, totally isolated. He was there like
లైక్ హీ వాజ్ లైక్ ఇన్ ప్రిజన్. ఈ రోజుల్లో మనందరం లాక్డౌన్, ఈ రోజుల్లో మనందరం ఐసోలేషన్ ఇవన్నీ వింటున్నాం కదండి. అందరం కూడా వీఆర్ నవ్ డేస్ దిస్ వర్డ్ ఇస్ ఫెమిలియర్, క్వారంటీన్, ఐసోలేషన్. ఐ రిసీవ్ మెనీ ఫోన్ కాల్స్ సేయింగ్, సిస్టర్ జాయ్స్, I'm feeling so bored, please pray for me. I'm staying all alone in my room. I'm feeling panic sometimes. I'm getting this negative thoughts, please pray for me. There are panic attacks I'm going through, please pray for me, because I'm alone. I feel so lonely. But now, even though we are feeling lonely nowadays, we have so many things to do on our phone. We can get connected, we can see what's happening around the world through the social media. We can make video calls with our friends and family members. We are still connected to this world, right? So, but for Saul, he was blinded. There is no such a technology during that time. So he was totally locked down, totally isolated from this world. He was totally isolated from this world. So Saulu total ga isolate అయిపోయి ఉన్నాడు. ఆ యొక్క గదిలో ఉన్నాడు. కళ్ళు కనపడట్లేదు. ఇప్పుడు ఏం చేయాలో తెలియదు. మేబీ సాల్ వాస్ థింకింగ్, దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ మై లైఫ్ అనుకుంటున్నాడేమో. ఇంకా నా జీవితంలో ఇది అంతమైపోయింది, దిస్ ఇస్ టుడే, ఇంకా నాకు హోప్ లేదు, మేబీ దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ మై లైఫ్ అనుకుంటున్నాడేమో. మేబీ ఈ రోజుల్లో మనలాగా వచ్చే ఆలోచనలు కూడా సౌల్కి వస్తున్నాయేమో. కానీ అక్కడ ఒక మాట ఉంది ఏంటంటే, దిస్ వర్డ్ రియలీ ఎంకరేజ్డ్ మీ. హీ వాస్ ప్రేయింగ్. అననీయాకి దేవుడు ప్రత్యక్షమై ఏం చెప్పాడంటే, గో అండ్ మీట్ అ మ్యాన్ called Saul from Tarsus. He was praying. ఐసోలేషన్లో ఉన్నాడు, కళ్ళు కనపడట్లేదు. సౌల్ ఏం చేస్తున్నాడండి? ప్రార్థన చేస్తున్నాడంట. We thank God for this man. These 3 days he was blinded, he was stricken by the light from above. ఆయన పరలోకం నుంచి వచ్చిన ఒక గొప్ప వెలుగుతో ఆయన దర్శించబడ్డాడు, గుడ్డివాడయ్యాడు. బట్ స్టిల్ ఆ గుడ్డితనము దేవుని యొక్క చిత్తము నెరవేర్చడానికి దేవుడు తన జీవితంలో వాడుకున్నాడు. ఈ రోజున ఎట్లాంటి పరిస్థితిలోనైనా మనం వెళ్ళొచ్చండి. ఎనీ సిచ్యువేషన్, ఎనీ ఛాలెంజింగ్ థింగ్ దట్ వీ మైట్ బి గోయింగ్ త్రూ, బట్ ఇఫ్ యూ టర్న్ ఇట్ ఇన్ టు ప్రేయర్, ఇఫ్ యూ టర్న్ టువర్డ్స్ గాడ్, దేవుని వైపు కనుక తిరిగితే, ఇన్స్టెడ్ ఆఫ్ టర్నింగ్ టువర్డ్స్ అవర్ ఫ్రెండ్స్, ఇన్స్టెడ్ ఆఫ్ టర్నింగ్ టు సోషల్ మీడియా, ఇన్స్టెడ్ ఆఫ్ టర్నింగ్ టు అదర్ రిసోర్సెస్, ఇఫ్ వీ టర్న్ టు గాడ్, దేవుని వైపు కనుక మనము తిరిగితే, God will bring the best out of that worst situation. దేవుడు ఆ వర్స్ట్ సిచ్యువేషన్లో నుంచి సంథింగ్ హీ విల్ బ్రింగ్ బెస్ట్. ఓన్లీ హీ నోస్, ఓన్లీ హీ కెన్ డూ. ఆయన మాత్రమే చేయగలడు, ఆయన మాత్రమే తేగలడు. అననీయాకు చెప్తున్నాడు, అననీయా, గో అండ్ మీట్ దిస్ మ్యాన్, ఫర్ హీ హ్యాస్ సీన్ a man called Ananias coming and laying hands on him. He has seen in a vision. అతడు తన దర్శనములో ఒక మనిషి వచ్చి, అననీయా అనే ఒక వ్యక్తి వచ్చి తన మీద చేతులుంచుట చూచి ఉన్నాడు. Saul, the blind man, he saw a vision. He has seen a vision. So this makes me feel so, it provoked me to jealousy. It provoked me to pray more. ఇది నన్ను చాలా ప్రొవోక్ చేసింది కదా. పైకి ఏ కనెక్షన్ లేదు, ఎవరితో కనెక్షన్ లేదు, కానీ పరలోకము నుంచి దర్శనము రాకుండా ఆగిపోలేదు. హల్లెలూయా. You may not be connected to this world, my sister, my brother. The friends whom you have trusted may not be talking to you, or the relatives whom you have trusted may not be visiting you. But let me tell you, you will not miss the visitation from heaven. You will not miss the visitation from God. ఈ రోజున నీ ఫ్రెండ్స్ నిన్ను దర్శించకపోవచ్చు. ఈ రోజున నీకు ప్రాణానికి ప్రాణం అని చెప్పిన రిలేటివ్స్ నిన్ను దర్శించకపోవచ్చు. కొన్నిసార్లు తల్లిదండ్రులే దర్శించకపోవచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఇస్, దేవుని దర్శనానికి నీవు దూరంగా లేవు. నీవు బాధపడుతూ కూర్చొని ఏడుస్తూ ఉండడం కంటే, నువ్వు ప్రార్థన కనుక చేస్తే, ఆ సమయంలో నీ దృష్టి అంతా దేవుని వైపు కనుక మళ్ళిస్తే, God will give you a blueprint for your life. Hallelujah. Your vision is your blueprint. నీ విజనే నీకు బ్లూ ప్రింట్. హల్లెలూయా. బ్లూ ప్రింట్ అంటే ఏంటో తెలుసా అండి? చాలాసార్లు మనం రియల్ ఎస్టేట్ ఇల్లు కొనుక్కోవాలంటే రియల్ ఎస్టేట్ సేల్స్ పీపుల్తో మాట్లాడుతూ, మార్కెటింగ్ మేనేజర్స్తో మాట్లాడుతూ ఉంటాం కదా. సో ఐ విల్ సే ఇన్ తెలుగు, దెన్ ఐ విల్ సే ఇన్ ఇంగ్లీష్. సో మార్కెటింగ్ మేనేజర్స్తో మాట్లాడినప్పుడు ఏం చేస్తారండి, వాళ్ళు తీసుకెళ్తారు మనల్ని. అక్కడ ఏముండదు, ఒక ఎంటీ సైట్ ఉంటుంది, అవునా? తీసుకొని వెళ్ళి అక్కడ కూర్చోబెట్టి మనల్ని ఏం చెప్తారంటే, చూడండి, దిస్ ఈజ్ ద ప్లాన్, దిస్ ఈజ్ అ బిగ్ మ్యాన్షనేట్, ఇక్కడ 5 bedrooms ఉంటాయి,
ఇక్కడ ఇటు బాత్రూమ్ ఉంటుంది, ఇది ఈస్ట్ ఫేసింగ్, ఇది అక్కడ ఫేసింగ్, ఇది ఇక్కడ, ఇది బాల్కనీ, ఇక్కడ మీకు గార్డెన్ ఉంటుంది, ప్లే గ్రౌండ్ ఉంటుంది, స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, అన్నీ చూపిస్తారండి ఎంటీ ప్లే గ్రౌండ్లో. అవునా కదా? ఇంకా ఫ్యూ డేస్లో ఇక్కడ ఎయిర్పోర్ట్ వస్తుంది, ఫ్యూ డేస్లో ఇక్కడ బస్ స్టాండ్ వస్తుంది, ఇక్కడ ఒక మంచి కాలేజ్ వస్తుంది, అన్నీ చెప్తారు. ఐ హోప్ యు ఆర్ ఫెమిలియర్ విత్ వాట్ ఐఎమ్ సేయింగ్, యూ నో వాట్ యూ కెన్ అండర్స్టాండ్. సో అన్నీ చూపించేస్తారు మనకి. చూస్తే అక్కడ ఏముంటుంది, ఎంటీ ల్యాండ్ ఉంటుంది. వాళ్ళు అంటారు డౌన్ పేమెంట్ ఇంత కట్టాలి, అండ్ దెన్ యూ మస్ట్ పే, తర్వాత ఎవ్రీ మంత్ మార్ట్గేజ్ ఇంత ఉంటుంది. సో 5 years ప్లాన్, విత్ ఇన్ 5 years we will finish this project, and then after 5 years this house is yours. It's like a palace, and the elevation అంతా ఇంకా మనకి బ్యూటిఫుల్ బ్లూ ప్రింట్ చూపిస్తారు, బ్యూటిఫుల్ పిక్చర్స్ చూపిస్తారు. So have you met any real estate manager or sales manager if you want to buy a house, if you want to buy a property, so they'll take you to the empty piece of land, and you know, kottaga begin a projects, they'll take you to that piece of land and they will show you, see, this is according to this plan, this is the, here is the bedroom, here is the bathroom, here is the garden, here is the swimming pool, and very soon there's going to be airport nearby, very soon there's going to be a bus stop, very soon there's going to be a college, there's going to be schools, and you will not lack anything. It's going to be a beautiful location. So they will tempt you to buy the house. Why? Because they have a blueprint, and seeing that blueprint we will believe it, and we will visualize that. మనం విజువలైజ్ చేసుకుంటాం, వావ్, ఆఫ్టర్ 5 years ఐఎమ్ గోయింగ్ టు స్టే ఇన్ దిస్ మ్యాన్షనేట్, ఆఫ్టర్ 5 years 5 సంవత్సరాల తర్వాత ఈ హౌస్ నాది, 5 సంవత్సరాల తర్వాత ఈ విల్లా నాది అనుకుంటాం కదా. సో మనం ప్లాన్ చేసుకుంటాం, దీంట్లో ఎలాంటి ఫర్నిచర్ కొనాలి, సో హౌస్ వార్మింగ్ ఎలా సెలబ్రేట్ చేయాలి. సో వీ విల్ గో టు అదర్ ఎక్స్టెంట్ అండ్ వీ విల్ ప్లాన్ ఎవ్రీథింగ్. ఎస్ ఆర్ నో? సో దిస్ ఇస్, ఈ లోకంలో ఉన్న మనుషులే మనకి విజన్ ఇస్తే హౌ మచ్ మోర్ గాడ్ వాంట్స్ టు గివ్. దేవుడు ఎంత దర్శనం మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. తీరా చూస్తే అది ఎంటీ ల్యాండే. వాడు నిజంగా చేస్తాడో లేదా అనేది సెకండరీ, అది వాడి ఇంటిగ్రిటీ మీద డిపెండ్ అయింది. అలా చాలామంది మోసం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ కానీ ప్రార్థన చేసినప్పుడు, వెన్ యూ ప్రే, వెన్ యూ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ అవర్ బ్లూ ప్రింట్. దేవుని వాక్యం మన బ్లూ ప్రింట్. సో వర్డ్ ఆఫ్ గాడ్ విల్ ఎనేబుల్ యూ టు సీ డీప్ ఇన్ టు ద థింగ్స్ ఆఫ్ గాడ్. ఒక డీప్గా ఆయన నీ కోసం ఏమి దాచిపెట్టాడో చూడడానికి నీ మనోనేత్రాలను వెలిగిస్తాడు. సౌలు అనుకున్నాడు, నేను ఫిట్ ఫర్ నథింగ్, ఇంక నా కళ్ళు పోయినాయి, ఇంక నేను ఎందుకు పనికిరాను అనుకున్నాడు. నేను నిజమైన దేవునితో చెలగాటమాడాను అనుకున్నాడు, ఇంక నేను ఫిట్ ఫర్ నథింగ్ అనుకున్నాడు. So Saul thought, my life has ended here and I've played with the true God, now I have nothing to do. I became blind, and there is no hope for a blind man. Yes or no? There is no hope for a blind man. But God has a different perspective about Saul. దేవునికి వేరే ఉద్దేశం ఉంది సౌలు పైన. ఈ రోజున మేబీ నువ్వు కూడా అలా అనుకుంటున్నావేమో, ఈ జాబ్ ఎందుకు పనికిరాదు, ఈ శాలరీ ఎందుకు పనికిరాదు, నా ఫైనాన్షియల్ స్టాటస్ నథింగ్, నో, వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ ఇట్స్ ఫెయిల్యూర్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్ గుడ్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు బీ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్. మేబీ ఇఫ్ దట్ ఈస్ యువర్ క్వశ్చన్స్, దట్ ఈస్ యువర్ కన్సర్న్, God is telling, I have a better plan for you. I have a better plan for you. My plan towards you are greater as heaven is higher than the earth. My plans towards you are greater than all your plans, all your parents' plans. నాకు నీ పట్ల ఉన్న ఉద్దేశము అది చాలా ప్రశస్తమైన ఉద్దేశము, నీ తల్లిదండ్రుల ఉద్దేశము కంటే గొప్పది. భూమిపైన ఆకాశము ఎంత ఉన్నతముగా ఉందో అటువంటి ఉద్దేశము నేను నీ పట్ల కలిగి ఉన్నాను అంటున్నాడు. నీవు ఎక్కడైతే ఇంక ఇది హోప్లెస్ అనుకున్నావో దేవుడు అంటున్నాడు, అక్కడే నేను బిగించేస్తాను. Where you thought that it's hopeless, where you thought that it's ended, God says, I'm going to do a new beginning in your life. I am the Alpha and the Omega. నేనే మొదటివాడని కడపటివాడని. I will do something new. ఎవరు ఊహించలేనటువంటిది, ఎవరు చూడలేనటువంటిది, ఎవరు చేయలేనటువంటిది నీ జీవితంలో నేను చేస్తాను. ఈ రోజున ఆ రోజున దేవుడు అననీయకు చెప్తున్నాడు, నీవు వెళ్ళి అతని మీద చేతులుంచి ప్రార్థన చేయుట అతడు చూచి ఉన్నాడు. God has showed him a beautiful vision. ఇలా చేతులు ఉంచినప్పుడు అతని కళ్ళకి పొరలు వంటివి రాలేను. He had seen already in a vision that you will go and lay hands on him, and as you are praying for him, something like scales from his eyes will fall off. I'm going to set his vision right. God changed Saul's vision. సౌలు దర్శనాన్ని మార్చేశాడు దేవుడు. గొప్ప వ్యక్తిగా సౌలు, he lived a very very
సక్సెస్ఫుల్ లైఫ్. దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాడై 1/3 ఆఫ్ న్యూ టెస్టిమెంట్ హీ రోట్. పరిశుద్ధాత్మతో శక్తితో నింపబడిన వాడే. ప్రియమైన దేవుని బిడ్డ, మై డియర్ సిస్టర్, మై డియర్ బ్రదర్, what are you seeing actually? What are you seeing? What is your vision about your life? What is your vision about your family? What is your vision about your healing? What is your vision about your job? What is your vision about your business? Have you discussed it with God? Or are you constantly seeing what's happening around? You will always have choice between what you see and what you believe. నీకెప్పుడు ఒక చాయిస్ ఉంటుంది. నీవు చూసేదాన్ని నమ్మాలా, నువ్వు నమ్మేదాన్ని నమ్మాలా. హల్లెలూయా. When you get to that crossroads, go with what you believe. నీవు ఏమి నమ్ముతున్నావో దానినే పట్టుకో. దేవుడు అందుకనే ఒక బ్యూటిఫుల్ మాట ఉంటుంది. ఏంటంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 Corinthians chapter 2. ఐ లవ్ దిస్ వర్స్. 1 Corinthians chapter 2 ఏమని ఉంటుందంటే 10th verse or 9th verse. I'm reading 9th verse. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయానికి గోచరము కాలేదు. But as it is written, what no eye has seen, no ear heard, nor the heart of man imagined, what God has prepared for those who love him. దేవునిని ప్రేమించు వారికి ఆయన సిద్ధపరిచి ఉంచిన దీవెనలు అవి కంటికి ఏ మానవుడు చూడలేదంట, చెవికి వినబడలేదు, అవి హృదయానికి గోచరము కాలేదు. No eye has seen, no ear has heard, no heart has imagined what God has prepared for those whom he loves. ఆయన ప్రేమించిన వారికి. Do you know, have you seen what God has prepared for you? నువ్వు కనుక చూస్తే ఇలా ఉండవు. Have you seen what God has prepared for your children? నీ పిల్లలకి ఎలాంటి భవిష్యత్తు ఆయన ప్రిపేర్ చేసి ఉంచాడో నువ్వు చూసావా? Have you taken blueprint from God? Have you taken that vision from God? Today I want to encourage you. God has no partiality. ఆయనకి పార్షియాలిటీ లేదండి. You can ask God, Lord, I want to see the blueprint for my life. I want to see the blueprint for my children. I want to know you, Lord. I want to see it, Lord. Don't get up from the place until you get that vision. Hallelujah. Hallelujah. Here is it. You have not seen, you have not heard, but అక్కడ ఒక బట్ ఉందండి. I love that but I love this. But these things God has revealed to us through his spirit. For the spirit searches everything, even the depths of God. Hallelujah. బట్ ఆ బట్ ఏమంటే మనకైతే అయితే దేవుడు వాటిని తన ఆత్మ వలన మనకు బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించును. సో ఈ ఆత్మ ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుని వలన నీకు నాకు ఆయన చూపిస్తున్నాడు. హల్లెలూయా. హీ షోస్ us వాట్స్ హిస్ ప్లాన్ ఫర్ అవర్ లైఫ్. ఆయన ఆత్మ వలన మనకి చూపిస్తున్నాడండి. What a wonderful privilege we have. So today, if you lack something, ఈ రోజున నీకు ఏదైనా కొదువుగా ఉంటే, if you lack something or మీకు ఏదైనా ఇంకా నేను ఇది పొందుకోలేదు అని మీరు అనుకుంటూ ఉంటే, if you face failure, if you face lack, if you face deficiency, మీకు ఇది నాకు సాటిస్ఫాక్షన్ లేదు అని కనుక మీరు అనుకుంటూ ఉంటే, it is not because God did not give us. It is because we are not able to see it. దేవుడు మనకి ఇవ్వలేదు కాబట్టి మనం పొందుకోలేకపోతున్నాం కాదు, మనము దాన్ని చూడట్లేదు. We are not able to see it. Hallelujah. So today let us ask God, Lord, help me to see. Today it is okay to isolate ourselves. మనమందరము ఒంటరిగా దేవుని దగ్గరికి వెళ్ళి గదిలో, Lord, speak to me. Give me this vision, Lord. ఒక విషయం చూపించినండి మార్కు సువార్త 6వ అధ్యాయంలో. Shall we go to Mark chapter 6? అక్కడ ఏమనుందంటే 45th verse. Immediately he made his disciples get into the boat and go before him to the other side, to Bethsaida, while he dismissed the crowd.
ఆయన జనసమూహమును పంపివేయునంతలో దోణి ఎక్కి అద్దరునున్న బెత్సైదాకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేశాను. ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను. సాయంకాలం అయినప్పుడు ఆ దోణి సముద్రము మధ్య ఉండెను. ఆయన ఒంటరిగా మెట్టనుండెను. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారి మిక్కిలి కష్టపడుచుండగా. Shall I read this verse in English? And when the evening came, the boat was out on the sea, and he was alone on the land, and he saw that they were making headway painfully, for the wind was against him. For the wind was against him, for the circumstances were against him. Everything was contrary to the disciples. ఇది శిష్యులు దేవుని మాట వినే వెళ్తున్నారు, దేవుని మాట విని ఆ జర్నీ చేస్తున్నారు. They were not going against the will of God. Sometimes you might be going according to the will of God. దేవుని చిత్త ప్రకారంలోనే నువ్వు ఉండొచ్చు, దేవుని ప్రార్థన చేసుకుంటున్నావు, నువ్వు అంత బలపడుతున్నావు, బట్ సడన్లీ you see everything contrary to you, everything against you. గాలి వారికి ఎదురుగా వీచిందంట, వారిని ఆపివేయడానికి ప్రయత్నించింది. వారి యొక్క జర్నీలో ప్రోగ్రెస్ చేయట్లేదు, ఆపివేయడానికి ప్రయత్నించింది. సడన్లీ the winds were contrary. The winds were blowing against them. My dear brothers and sisters, are you in a situation where you feel like everything is against you? Maybe in your office, maybe in your business, maybe in your house. The winds were against the disciples. Can Jesus, you know what he is doing? He was praying on the mountain top. యేసయ్య ప్రార్థన చేస్తున్నారు. ఈ రోజున చేసేది కూడా అదే. ఆయన నీ పక్షాన తండ్రి కుడి పార్శ్వమున విజ్ఞాపన చేస్తున్నాడు. హీ ఈస్ ప్రేయింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ. ఎవ్రీథింగ్ వాజ్ అగెయిన్స్ట్. దేవుడు చూశారు, దే మస్ట్ గో టు ద అదర్ సైడ్. దెన్ ఏమైంది తెలుసా? తెల్లవారుచుండగా, ఎర్లీ ఇన్ ద మార్నింగ్, గాడ్ అలౌడ్ దెమ్. కొంచెంసేపు కష్టపడడానికి దేవుడు కూడా అలౌ చేశాడేమో. గాడ్ వాంటెడ్ టు సీ దెమ్, హౌ దే ఆర్ గోయింగ్ టు డూ ఇట్, హౌ దే ఆర్ గోయింగ్ టు మేక్ ఇట్. దేవుడు చూస్తున్నారు, వారు బాగా కష్టపడ్డారంట. దోణి నడుపుటలో వారు కష్టపడిరి. ఇట్ వాస్ పెయిన్ఫుల్. జస్ట్ బికాస్ ఇట్ ఈస్ పెయిన్ఫుల్ డజంట్ మీన్ దట్ గాడ్ ఈజ్ నాట్ వాచింగ్ ఓవర్ యూ. జస్ట్ అది చాలా పెయిన్ఫుల్గా ఉంది కాబట్టి దేవుడు మిమ్మల్ని చూడట్లేదు అనుకోవద్దు. గాడ్ సా, యేసు వారిని చూచి, గాడ్ సా, హీ ఈస్ సీయింగ్ వాట్ యు ఆర్ గోయింగ్ త్రూ మై సిస్టర్, హీ ఈస్ సీయింగ్ వాట్ యు ఆర్ గోయింగ్ త్రూ మై బ్రదర్. We are entering into the terrible times. భయంకరమైన రోజులు రాబోతున్నాయి. కానీ దేవుని దృష్టి నుంచి నీవైతే తొలగిపోవు. హల్లెలూయా. యేసు వారిని చూచి ఆయన నీ పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. నీ పక్షాన ఆయన తండ్రి కుడి పార్శ్వమున ఉన్నారు. హీ ఈస్ ఇంటర్సీడింగ్ ఆన్ యువర్ బిహాఫ్. హీ ఈస్ కవరింగ్ యూ. యేసు వారిని చూచి, ఇక్కడ నాకు ఆశ్చర్యము కలిగించిన మాట ఏంటో తెలుసా? యేసు వారిని చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవలెనని ఉండెను. వావ్! యేసు వారిని చూచాడంట. ఆయన సముద్రము మీద, ఆయన కొండ దిగి నడుచుకుంటూ సముద్రం మీదకు వచ్చి వారిని దాటి వెళ్ళిపోవాలనుకున్నాడంట. వాట్ ఈస్ దిస్ లార్డ్? వై డూ యూ వాంట్ టు పాస్ దెమ్? జీసస్ సా దెమ్ అండ్ హీ వాంట్స్ టు పాస్ బై దెమ్. వారిని చూస్తున్నాడు, అటుగా వెళ్ళిపోతున్నాడు ఆయన. వారు మొర్రపెట్టే వరకు ఆయన ఏమీ చేయలేదు. హల్లెలూయా. ఈరోజు ఆయన మీ ఇంట్లోనే ఉన్నాడు, నీతోనే ఉన్నాడు. కానీ నీవు నోరు తెరిచి ప్రార్థన చేసే వరకు యూ విల్ నాట్ ఎక్స్పీరియన్స్ హిస్ పవర్ ఇన్ యువర్ లైఫ్. ఇక్కడ ఉంది కదా, ఆయన వారిని చూశాడు, ఆయన దాటి వెళ్ళిపోవాలనుకున్నాడు. కానీ ఆయన సముద్రము మీద నడుచుట వారు చూచి భూతమని తలంచి కేకలు వేసిరి. అందరూ ఆయనను చూచి తొందరపడగా అందరూ ఆయన దెన్ దే టర్న్డ్ దేర్ అటెన్షన్. ఆ యొక్క అలల వైపు నుంచి, ఆ గాలి వైపు నుంచి, ఆ చీకటి వైపు నుంచి ఆయన వైపు చూడడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే ఆయన వైపు చూశారో, దే టర్న్డ్ దేర్ అటెన్షన్, దే టర్న్డ్ దేర్ అటెన్షన్ ఫ్రమ్ ద విండ్, ఫ్రమ్ ద వేవ్స్, దే టర్న్డ్ అండ్ దే లుక్డ్ అట్ జీసస్. యేసయ్యని చూశారు. వాళ్ళు ఎప్పుడైతే యేసయ్యని చూశారో, వాళ్ళు భయపడినా భయపడకపోయినా వాళ్ళు అరవడం మొదలు పెట్టారు. దెన్ ఇమ్మీడియట్గా ఆయన ఏమన్నాడంటే, బీ ఆఫ్ గుడ్ చియర్, ధైర్యం తెచ్చుకోండి, నేనే. హల్లెలూయా. ద మూమెంట్ యూ టర్న్ టు జీసస్, నువ్వు ఎప్పుడైతే యేసయ్య వైపు చూస్తావో, ఎప్పుడైతే నీ సమస్యల మధ్యలో, ఈ తుఫాను, ఈ గాలి, వీటన్నిటి మధ్యలో, ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ దిస్ స్టార్మ్, ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ దిస్ పెయిన్, ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ దిస్ కెయోస్, ఈ కెయోస్ అంతటి మధ్యలో, వెన్ యూ టర్న్ యువర్ ఫోకస్ టు జీసస్, హీ సేస్, బీ ఆఫ్ గుడ్ cheer, ఐఎమ్ టేకింగ్ దిస్ సిచ్యువేషన్ ఇన్ టు మై హ్యాండ్.
హల్లెలూయా. వెంటనే ఆయన వారిని పలుకరించి ధైర్యము తెచ్చుకొనుడి, నేనే భయపడుకుడి అని చెప్పాను. They were terrified, but immediately he spoke to them and said, take heart, it is I, do not be afraid. ఈ రోజున దేవుడు అంటున్నాడు, సైతాను మన దగ్గర నుంచి దొంగిలించాలనుకున్నది ఒకటి, యువర్ విజన్. డెవిల్ వాంట్స్ టు స్టీల్ యువర్ స్పిరిచువల్ విజన్. నీ దగ్గర నుంచి నీ యొక్క విజన్ని దొంగిలించాలనుకుంటాడు. ఎందుకంటే దేవుడు నీ కోసం ఉంచిన అద్భుతమైనవి చూడడం వారికి ఇష్టం లేదు. హీ డోంట్ వాంట్ యూ టు సీ వాట్ గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ ఫర్ యూ, ద థింగ్స్ దట్ గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ ఫర్ యూ. హోలీ స్పిరిట్ గాడ్ వాంట్స్ టు రివీల్ టు యూ. పరిశుద్ధాత్మ దేవుడు నీకు రివీల్ చేయాలనుకుంటున్నాడు నీ పట్ల ఉన్న గొప్ప ప్రణాళిక. మేబీ నిన్ను ఒక గొప్ప మిషనరీగా చేయాలనుకుంటున్నాడు, ఒక గొప్ప బిజినెస్ మ్యాన్గా చేయాలనుకుంటున్నాడు, ఒక గొప్ప డాక్టర్గా చేయాలనుకుంటున్నాడు. గాడ్ వాంట్స్ టు గివ్ యూ దట్ విజన్, బట్ డెవిల్ వాంట్స్ టు బ్లైండ్ యువర్ ఐస్. హీ వాంట్స్ టు కీప్ యూ డిస్ట్రాక్టెడ్. నీ ఫోన్ ద్వారానో నీ ఫ్రెండ్స్ ద్వారానో హీ వాంట్స్ ఆల్వేస్ టు కీప్ యూ డిస్ట్రాక్టెడ్. ఏంటి ఎప్పుడు ప్రార్థన బోర్ కొడుతుంది, మోటివేషన్ రావట్లేదక్క ప్రార్థన చేసుకోవడానికి. ఇట్స్ బికాస్ యూ డిడ్ నాట్ అండర్స్టాండ్ హూ హీ ఈస్. ఇట్స్ బికాస్ యూ డిడ్ నాట్ అండర్స్టాండ్ దట్ వితౌట్ హిస్ హెల్ప్ యూ విల్ నాట్ బీ ఏబుల్ టు డూ ఎనీథింగ్. ఆయన సహాయం లేకుండా ఏమీ చేయలేదన్న విషయం అర్థం కాలేదు కాబట్టి ప్రార్థన యొక్క విలువ మనకి తెలియట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ సమస్యల మధ్యలో దేవుడు అంటాడు. అందుకే ఆ రోజు ఆయన అన్నాడు, చూడుడి, లుక్ ఎట్ ద బర్డ్స్ ఆఫ్ ద స్కై. చూడండి ఒకసారి, మీ సమస్యలను చూసుకోవద్దు, మీ లేమిని చూడొద్దు. లుక్ ఎట్ ద బర్డ్స్ ఆఫ్ ద స్కై. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు. చూడండి, జస్ట్ లుక్ ఎట్ ద బర్డ్స్. జస్ట్ సింపుల్ ఇమేజెస్ తీసుకొని వాళ్ళ మైండ్లో ఇమేజ్ క్రియేట్ చేయడం మొదలుపెట్టాడు. హీ స్టార్టెడ్ క్రియేటింగ్ దట్ ఇమేజ్ ఇన్ దేర్ మైండ్. లుక్ ఎట్ ద బర్డ్స్, how my father, your father is feeding them. Are you not precious than they? వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా? లుక్ ఎట్ ద లిలీస్ ఆఫ్ ద వ్యాలీ. అడవి పువ్వులు, గడ్డి పువ్వులు, ఈ రోజు నుండి రేపు పోయిలో వేసే గడ్డి పువ్వులు చూడండి ఎంత అందంగా అలంకరించబడినాయో. హౌ బ్యూటిఫుల్లీ దే ఆర్ క్లోత్డ్. లుక్ ఎట్ ద లిలీస్ ఆఫ్ ద వ్యాలీ, హౌ బ్యూటిఫుల్లీ దే ఆర్ అడార్న్డ్. హీ వాంట్స్ టు గివ్ దెమ్ అ విజన్. వారికి విజన్ దయచేయాలనుకున్నాడు. సో వారి సమస్యల్లో, వారి యొక్క ఆ యొక్క చుట్టూ చూస్తున్న పరిస్థితుల కంటే ఆ విజన్ డామినేట్ చేయాలని. ఈ రోజున మన పరిస్థితుల కంటే మన యొక్క ఆత్మీయ నేత్రాలు వెలిగించబడి ఆ దృష్టి కనుక మనల్ని డామినేట్ చేస్తే ఏది మనల్ని కదిలించలేదు. నథింగ్ కెన్ మూవ్ అస్. వీ విల్ బీ సక్సెస్ఫుల్ ఇన్ ద బ్యాటిల్స్ దట్ వీ ఫేస్ ఆన్ దిస్ ఎర్త్. హల్లెలూయా. ఒక సన్నివేశం నేను చూపించి క్లోజ్ చేస్తాను. In Numbers chapter 21, సంఖ్యాకాండము 21వ అధ్యాయంలో, Numbers chapter 21, it is written like this. 4th verse, I'm reading 4th verse. From Mount Hor they set out by the way of the Red Sea to go around to the land of Edom, and the people became impatient on the way, and the people spoke against God and against Moses. Why have you brought us up out of Egypt to die in the wilderness? For there is no food, no water, and we loathe this worthless food. Then the Lord sent fiery serpents among the people, and they bit the people, so that many people of Israel died. And the people came to Moses and said, we have sinned, for we have spoken against the Lord and against you. Pray to the Lord that he take away the serpents from us. So Moses prayed for the people, and the Lord said to Moses, make a fiery serpent and set it on the pole, and everyone who is bitten, when he sees it, he shall live. So Moses made a bronze serpent and set it on a pole, and if a serpent bit anyone, he would look at the bronze serpent and live. ఐఎమ్ రీడింగ్ ఇన్ తెలుగు ఆల్సో. వారు ఎదోము దేశం నుండి చుట్టిపోవాలనని హోరు మార్గం నుండి కొండ నుండి ఎర్ర సముద్రముగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనులు ప్రాణము సొమ్మసిల్లెను. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మను ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవిసారం లేని ఈ అన్నపానం మాకు అసహ్యమైనదనిరి. అందుకు యెహోవా ప్రజలలోకి తాపకరములైన సర్పములు పంపెను అని ప్రజలు కరువగా ఇశ్రాయేలీలో అనేకులు చనిపోయిరి. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లుగా ఆయనను వేడుకొనమనిరి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమ చేయించి స్తంభము మీద పెట్టుము, అప్పుడు కరువబడిన ప్రతి వాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. కాబట్టి మోషే ఇత్తడి సర్పము చేయించి స్తంభము మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును
నిదానించి చూచినందున బ్రతికెను. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళందరూ విసుక్కున్నారండి, వీళ్ళందరూ సనిగారు. మాకు ఈ ఆహారం ఏం బాలేదు, ఐగుప్తులోనే బాగుంది, మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు? దే కంప్లైంట్ అగెయిన్స్ట్ గాడ్. ద గ్రేటెస్ట్ సిన్ ఇస్ కంప్లైనింగ్ అగెయిన్స్ట్ గాడ్. ద సిన్ దట్ గాడ్ హేట్స్ ఇస్ అన్బిలీఫ్. దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు కంప్లైంట్ చేశారు, మోషేకి వ్యతిరేకంగా కంప్లైంట్ చేశారు. మేము అలసిపోయామన్నారు. ఎస్, దే హ్యావ్ ఎవ్రీ రీజన్ టు కంప్లైన్. మై డియర్ సిస్టర్స్, ఐఎమ్ నాట్ టెల్లింగ్ us to ignore corona. I'm not telling us to ignore what's happening around you. Yes, they have reason to complain. But they don't have any reason not to trust God. కంప్లైంట్ చేయడానికి వాళ్ళకి అన్ని రీజన్స్ ఉన్నాయి, కానీ దేవుని యందు నమ్మకం ఉంచకుండా ఉండటానికి వాళ్ళకి ఏ రీజన్, ఏ ఎక్స్క్యూజ్ లేదు. ఎందుకంటే గొప్ప ఆశ్చర్య కార్యాలు చూశారు. ఆకాశము నుంచి మన్నా కురిపించబడడం చూశారు, సముద్రము పాయలవ్వడం చూశారు, చాలా గొప్ప గొప్ప ఆశ్చర్య కార్యాలు చూశారు. దే డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్క్యూజ్. పరిస్థితులు మారచ్చు, కానీ దేవుని ప్రొవిజన్, దేవుడు నీకు సహాయము చేసే ఆ నియమము మారదు. Your circumstances may change, but God's rule, God's laws will not change. He is same yesterday, today and forever. ఆయన అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకేలాగా ఉండే దేవుడు. పరిస్థితులు మారుతాయేమో, కానీ ఆయనకి నీ పట్ల ఉన్న ప్రేమ మారదు, ఆయన శక్తి మారదు, ఆయన జవాబు చెప్పే విధానము మారదు. హల్లెలూయా. వి మే హ్యావ్ రీజన్స్, మనం చూసినప్పుడు రీజన్ కరెక్ట్గా కనపడవచ్చు, బట్ ఎన్నిసార్లు దేవుని యొక్క ప్రొవిజన్ మనం ఎక్స్పీరియన్స్ చేసి ఉన్నాం మన జీవితంలో. దే స్టార్టెడ్ కంప్లైనింగ్ అగెయిన్స్ట్ గాడ్. దేవునికి కోపం వచ్చింది. ఆ యొక్క సర్పాలను పంపించాడు ఆయన. ఆ సర్పాలను పంపించినప్పుడు తాపకరమైన సర్పములంట, ఫైరీ సర్పెంట్స్, వెరీ పాయిజనస్ సర్పెంట్స్, అండ్ దే స్టార్టెడ్ బైటింగ్ ద పీపుల్. మనుషుల్ని కాటేస్తున్నాయి, చనిపోతున్నారు, చాలామంది చనిపోయారు. అప్పుడు వాళ్ళు వెంటనే రియలైజ్ అయ్యారు, అయ్యో మేము తప్పు చేశాము, మమ్మల్ని క్షమించమని వేడుకో. వెన్ దే స్టార్టెడ్ రియలైజింగ్, లార్డ్ ఫర్గివ్ us, మోషే మా కోసం ప్రార్థన చేయవా. దే నో ద ప్రాబ్లమ్, దే నో ద సొల్యూషన్ ఆల్సో. సొల్యూషన్ ఎక్కడ దొరుకుతుందో కూడా వారికి తెలుసండి. వచ్చినప్పుడు దేవుడు ఒక రిమార్కబుల్ సొల్యూషన్ వారికి చూపించాడు. గాడ్ షోడ్ అ రిమార్కబుల్ సొల్యూషన్. ఇట్స్ ఇల్లాజికల్ అకార్డింగ్ టు దిస్ వరల్డ్. ఈ లోకం ప్రకారం చూస్తే అసలు దాంట్లో ఆ లాజిక్కే లేదు. దేవుడు అన్నాడు, ఒక ఇత్తడి సర్పము చేసి ఒక పోల్కి తగిలిచ్చు, ఎవరైతే దాన్ని చూస్తారో వారు బ్రతుకుతారు. God told to Moses, make a bronze serpent, tie it to the pole and erect it. Whoever sees that serpent, దాన్ని చూస్తే బ్రతుకుతారు. ఎవరు నిదానించి చూశారో, ఆల్రెడీ పీపుల్ హూ గాట్ బిటన్ బై దీస్ సర్పెంట్స్, ఈ యొక్క సర్పం వారు కరవబడిన వాళ్ళు కూడా ఆ యొక్క సర్పాన్ని చూసినప్పుడు వాళ్ళు బ్రతకడం మొదలుపెట్టారు. దెర్ ఈజ్ నో పవర్ ఇన్ దట్ సర్పెంట్. ఆ యొక్క కట్టబడిన ఇత్తడి సర్పంలో శక్తి లేదు. దేర్ ఈస్ పవర్ ఇన్ దేర్ ఒబీడియన్స్, దేర్ ఈస్ పవర్ ఇన్ దేర్ ఫెయిత్. దాన్ని చూసినప్పుడు వాళ్ళు బ్రతికారంటే వాళ్ళ ఒబీడియన్స్ వలన వారు బ్రతికారు. చాలామంది అనొచ్చు, దాన్ని చూడితే బతకడం ఏంటి, ఐ విల్ ట్రై సమ్ అదర్ థింగ్ ఎల్స్, ఇట్ ఈస్ ఫూలిష్ ఫర్ మీ, నేను చచ్చిపోతున్నాను, ఇట్స్ పెయిన్ఫుల్, బాగా కాటేసింది, చాలా పెయిన్ఫుల్, గాలి అందట్లేదు సిస్టర్, నాకు ఐఎమ్ అనేబుల్ టు బ్రీత్, ఇట్స్ హెవీ, I'm unable to speak, I'm feeling weak. And you are telling me to look at Jesus, to look at the cross. Yes, it is simple, but it is powerful. It may look foolish, but it is powerful. దానిలో చూసిన వారు నిజంగా ఆ రోజున బ్రతికారు. ఆ సర్పాన్ని చూస్తే బ్రతకడం ఏంటి, చాలా చేయొచ్చు కదా, ఎక్కడైనాకి వెళ్ళి మెడిసిన్ ట్రై చేయొచ్చు కదా, లేకపోతే ఇంకొకటి ట్రై చేయొచ్చు కదా, ఇక్కడే కూర్చొని దాన్నే చూస్తూ ఉంటే ఎలా బ్రతుకుతాను. కానీ కొంతమంది అలా అనుకోలేదు. దే టర్న్ దేర్ హెడ్, దే స్టార్టెడ్ లుకింగ్ ఎట్ దట్ సర్పెంట్, అండ్ నిదానించి ఎవరు చూశారో వారు బ్రతకడం మొదలుపెట్టారు. ఈరోజున ఈ పాండమిక్కి సొల్యూషన్ ఏంటో చెప్పనా? ద సేమ్ సొల్యూషన్. యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఇదే విషయం యేసయ్య మాట్లాడారు. జాన్స్ గాస్పెల్ 3rd chapter, Jesus spoke the same issue, the same thing. జాన్స్ గాస్పెల్ 3rd chapter, ఆయన ఏం చెప్పాడంటే, ఐ విల్ రీడ్ దిస్ ఫ్యూ వర్సెస్. యోహాను సువార్త 3వ అధ్యాయము
13th 14th verses I'm reading. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడును లేడు. అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. అరణ్యములో మోషే సర్పముని ఎట్లా ఎత్తాడు? గాడ్ షోడ్ అ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. జీసస్ షేడ్ అ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. అరణ్యములో మోషే ఆ సర్పాన్ని పైకెత్తాడు. ఆ సర్పము ఇత్తడి సర్పము అని ఎందుకు అన్నారంటే, ఇత్తడి జడ్జిమెంట్కి సంబంధించింది. ఆ ఇత్తడి ఆ ఫైర్లో తీసుకొని వెళ్ళి దాన్ని మోల్డ్ చేస్తే సర్పము అయింది. సో నీ యొక్క పాపము, నీ శాపము మొత్తము సిలువలో తీర్చబడింది. దానికి సింబాలిక్గా ఆ రోజు మోషే సర్పాన్ని పైకెత్తాడు. ఈ రోజున మనుష్య కుమారుడు కూడా మన రక్షణ కోసం, మన స్వస్థత కోసం పైకి ఎత్తబడాలి. ఇక్కడ యేసయ్య చెప్తున్నారు, జీసస్ షేర్ దిస్. And as Moses lifted up the serpent in the wilderness, so must the Son of Man be lifted up, that whoever believes in him may have eternal life. ఆ రోజున మోషే ఎత్తాడు. ఆన్ దట్ డే మోసెస్ లిఫ్టెడ్ అప్ ద బ్రాంజ్ సర్పెంట్, బట్ టుడే వీ హ్యావ్ జీసస్. ఈ రోజున యేసయ్యే మన మధ్యలో ఆ యొక్క సిలువ మీద వేలాడుతూ ఉన్నాడు. వీ హ్యావ్ జీసస్ బీయింగ్ లిఫ్టెడ్ అప్. ఈ రోజున మనం ఎవరైతే ఈ యొక్క కరోనాతో బాధపడుతున్న వారికి సింపుల్ సొల్యూషన్ ఏంటంటే, టర్న్ యువర్ ఐస్ అవే ఫ్రమ్ this pandemic, turn your eyes away from this deaths, turn your eyes away from this and start looking at Jesus. నిదానించి యేసయ్యని చూద్దాం. Let's look at Jesus. There's a great exchange that took place. Jesus took your corona on the cross. Jesus took your pain on the cross. Jesus took your breathlessness on the cross. Jesus is our hero. Jesus is our redeemer. యేసయ్యే మన పాప పరిహారార్థ బలి అయిపోయాడు. హల్లెలూయా. యేసయ్యని చూస్తూ ఉంటే వారు బ్రతుకుతున్నారు. Those who looked at him, they lived. వారిని చూసిన వారు బ్రతికారు. Whoever believes in him. ఈ రోజున ఎక్కడ చూడాలి యేసయ్యని? ఇంట్లో యేసయ్య విగ్రహం పెట్టుకోవాలా? నో, ఆయన విగ్రహం పెట్టుకోమని కాదు అర్థం. హృదయంలో సీ హిమ్ ఇన్ యువర్ హార్ట్, సీ దట్ విజన్. ఆ విజన్ని చూడండి. నీ స్థానంలో ఆయన నీ కోసం చనిపోయాడు. ఆ యొక్క కొరడా దెబ్బలు తిన్నాడు. హీ వాజ్ బీటన్, హీ వాజ్ బ్రూస్డ్, హీ వాజ్ కర్స్డ్. ఆ రోజున బరబ్బా విడుదలయ్యాడు. ఈ రోజున నీవు విడుదలయ్యావు. నీ స్థానంలో ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు. నా దేవా ఎందుకు నన్ను విడిచిపెట్టావన్నాడు. హీ బికేమ్ అలోన్ ఆన్ ద క్రాస్. రక్తం అంతా కారింది. అదే రక్తము మనల్ని పరిహరించింది. అదే రక్తము మనల్ని నీతిమంతులుగా చేసింది. అదే రక్తము మనల్ని స్వస్థపరిచింది. ఈ రోజున సైతాన్ వచ్చి నీతో గేమ్స్ ఆడుతుంటే చెప్పండి, లుక్ ఎట్ ద క్రాస్. సైతాన్ని డిస్ట్రాక్ట్ చేయండి మీరు. లుక్ ఎట్ ద క్రాస్. ఐఎమ్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ యువర్ వికెడ్ ప్లాట్స్. యు ఆర్ ఎ లయర్. చెప్పండి సైతానికి, సైతానా నీవు అబద్ధాలకి జనకుడివి, నీవు నన్నేమీ పీకలేవు. యూ కెన్ నాట్ డూ ఎనీథింగ్ టు మీ. ఐ యామ్ రిడీమ్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసయ్య రక్తము ద్వారా నేను విమోచింపబడ్డాను. కన్నీటితో చెప్తున్నాను. లెట్స్ నాట్ టేక్ లైట్ ఆఫ్ ద క్రాస్. టుడే వాట్ ఇండియా హ్యావ్ టు డూ, లుక్ ఎట్ జీసస్. యేసయ్యని చూడాలి. హూఎవర్ బిలీవ్స్ ఇన్ హిమ్ shall not perish but have everlasting life. మీరు చెప్పచ్చు, సిస్టర్ చాలామంది క్రిస్టియన్స్ చచ్చిపోయారు కదా, చాలామంది పాస్టర్స్ చచ్చిపోయారు కదా. ఎస్, చనిపోయిన వాళ్ళు యేసయ్య దగ్గరికి వెళ్ళారు, పరలోకానికి వెళ్ళారు. నిజంగా దేవుని నమ్ముకొని చనిపోయిన వాళ్ళైతే పరలోకానికే వెళ్తారు. బట్ హియర్ స్టిల్ వీ హ్యావ్ అ హోప్. మనం చనిపోవాల్సిన అవసరం లేదు. వీ కెన్ లుక్ టు జీసస్ అండ్ లివ్. We can look to Jesus and live. అందుకనే కీర్తనలు 118 అధ్యాయంలో ఇట్లా రాస్తుంది, ఐ విల్ నాట్ డై బట్ ఐ విల్ డిక్లేర్ ద మార్వెలస్ వర్క్స్ ఆఫ్ గాడ్. చెప్పండి ఇది, ఐ విల్ నాట్ డై, ఐ విల్ నాట్ డై, ఐ విల్ లివ్, ఐ విల్ లివ్ అండ్ ఐ విల్ డిక్లేర్ ద మార్వెలస్ వర్క్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దీర్ఘాయువుతో తృప్తిపరచాలని దేవుని చిత్తము, మధ్యలో చంపేయాలని సైతాన్ అనుకుంటున్నాడు. మనం ఎవరికి ఒబే అవ్వాలి? ఇట్స్ అవర్ చాయిస్. ఎవరి మాట నమ్ముతామో. నేను ఒక సిస్టర్కి ప్రేయర్ చేస్తూ ఉన్నాను. ప్రేయర్ చేస్తూ ఉంటే ఎంత ప్రేయర్ చేసినా నాకు అసలు రావట్లేదు. ఐ వాజ్ ప్రేయింగ్ ఫర్ అ సిస్టర్ అండ్ నేను ఎంత ప్రేయర్ చేస్తున్నా కూడా నాకు ఆ లీడింగ్ రావట్లేదు. ప్రేయర్ ఆపేసాను. నేను అన్నాను, సిస్టర్ వాట్ ఈస్ ఇట్ దట్ యు ఆర్ సీయింగ్? ఏం చూస్తున్నారు చెప్పండి మీరు? మీ ఫోటో కింద రిప్ అని చూస్తున్నారు కదా మీరు. You have already created an image that your body is laid down in the coffin. ఆల్రెడీ మీరు సమాధిలో పెట్టినట్టు మీరు ఇమాజిన్ చేసేసుకున్నారు. ఇంక నేను మార్చలేను ఆ ఇమేజ్ని.
ఇప్పుడు మీరు హీలింగ్ కోసం ప్రేయర్ చేయమంటే హౌ ఇట్ వర్క్స్? యూ హ్యావ్ గాట్ అ రాంగ్ ఇమేజ్ అబౌట్ యువర్ సెల్ఫ్. యు ఆర్ సీయింగ్ యువర్ సెల్ఫ్ డయింగ్. You have imputed so much negative. You've seen yourself dying. Now how can I change that? All your time you have wasted. నీకున్న టైం అంతా వేస్ట్ చేసావు. న్యూస్ చదివావు, నీకున్న టైం అంతా వేస్ట్ చేసావు. ఆల్ ఇవన్నీ నెగిటివ్. ఒకళ్ళు చనిపోయారంటే వాళ్ళ ఫ్యామిలీలోకి వెళ్ళిపోయి డీటెయిల్స్ చూసావు. ఆందోళన రాదా మరి? ఇప్పుడు నీకే బాగాలేదు. సో యూ డోంట్ హ్యావ్ స్ట్రెంగ్త్ అండ్ యు ఆర్ ఆస్కింగ్ గాడ్ ఫర్ హీలింగ్. But how can you receive when your vision is distorted? నీకు విజన్ లేదు, ఇప్పుడు కనబడట్లేదు. All that you have is a coffin right in front of you. Shall we pray God to remove that vision from you? You don't have to die, sister, you can live. And I started sharing testimonies how God healed people of the same condition. I started sharing testimonies. It took some time for me. It's a hard ground. But I started pouring out my heart. I started pouring out. I really prayed for her. Lord, I pray, change her vision. She don't have to die. Amazingly, she got a breakthrough. My dear sisters, set your insight right. Correct your vision. What you hear, it will create pictures in your mind. ఏది వింటామో అది పిక్చర్స్ వస్తాయి కదా అండి, అవునా కాదా? ఎక్కువ మీరు రోడ్ యాక్సిడెంట్స్ చూడండి. ఎవరో ఒకళ్ళు ఫ్యామిలీ నుంచి ఫోన్ వస్తే మిడ్ నైట్ కానీ అట్లాగా, అమ్మో ఎవరికైనా యాక్సిడెంట్ అయిందేమో, ఇదే థాట్స్ వస్తాయి. ఎక్కువ మీరు ఏది చదివితే అదే మీ మైండ్లో పిక్చర్స్. వాట్ యు సీ ఇట్ విల్ ప్రొడ్యూస్ ఇమేజెస్. వాట్ యు హియర్ ఇట్ విల్ ప్రొడ్యూస్ ఇమేజెస్ ఇన్ యువర్ మైండ్. అండ్ దోస్ ఇమేజెస్ వాట్ హ్యాపెన్స్, యూ విల్ స్పీక్ ఇట్ సబ్కాన్షియస్లీ. మీరు మాట్లాడేస్తారు. మాట్లాడినప్పుడు ఏమైందంటే జీవ మరణములు నాలుక వశములో ఉన్నాయి. జీవాన్ని మాట్లాడితే జీవం అనుభవిస్తాం, మరణం మాట్లాడితే మరణం అనుభవిస్తాం. Life and death, the power of life and death is in the power of your tongue. If you speak life, you will have life. If you speak death, you will have death. So what you hear will produce image in your mind. And the image will come out as your words. So, my dear sister, అందుకే ఆయన అన్నాడు, నీ హృదయమును జాగ్రత్తగా భద్రం చేసుకో. Take care of your heart diligently. Don't let your heart be polluted with different images. Don't let your heart be polluted. See yourself as God himself is leading you as your shepherd. దేవుడే నీ యొక్క కాపరిగా నిన్ను నడిపిస్తున్నట్టుగా చూడు. దేవుడే నిన్ను పశ్చిక బయలలో నడిపిస్తున్నట్టుగా చూడు. దేవుడే నిన్ను గాఢాంధకారంలో వెళ్ళిన ఆయన నాతో ఉన్నాడు అని చెప్పగలిగే ఆ నిర్ధారణలోకి వచ్చేసాయి. See yourself, God is leading you. See yourself that you need some commitment. You need some time. You have to spend some time. It won't happen suddenly. It won't happen immediately. Habitually, you have to develop a habit. You have to have a discipline. Number one, why we need vision? Because without vision, people perish. ఎందుకు కావాలి మనకి ఆత్మీయ నేత్రాలు? ఎందుకు వెలిగించబడాలి? వెలిగించబడకపోతే త్వరగానే నాశనం వస్తుంది. దేవుని యొక్క చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చలేము. We need vision. Devil will try to fight its best. ఎందుకంటే వాడికి నీవంటే భయం. రెండవది, how can we develop this vision? Every day we have to be consistently in prayer, consistently read the word of God. సడన్గా ప్రాబ్లం వచ్చినప్పుడు సిస్టర్ ప్రేయర్ చేయండి అంటే, yes, there will be people who is praying for you, but the capacity to receive won't be there. నువ్వు రిసీవ్ చేసుకునే కెపాసిటీ ఉండదు. It won't be there. Make a relationship with God. Spend your time in prayer. Spend your time reading the word of God. Start praying for your children. Start declaring the promises of God over your children. Take the blueprint for your life, seeing the word of God. Hallelujah. Don't see what the enemy is doing. See what God is doing. Hallelujah. Okay, sister husband కోసం ప్రేయర్ చేయమన్నారు. ప్రేయర్ చేస్తూ ఉన్నాం. సిస్టర్కి చెప్పాను, కన్ఫెస్ చేయమని. సిస్టర్ మీరు చేశారు, ఇప్పుడు సమాధానం ఉంది కానీ ముళ్ళు పెట్టాడు సిస్టర్ దేవుడు నా జీవితంలో. Sister, you prayed, now things are well, but he is like thorn in my flesh. Why do you think like that? He is not a thorn, he is a blessing. Start declaring that your husband is a blessing to you. If you see him as a thorn, he will remain as a thorn, because that's what you are seeing him. God asked Jeremiah, "Em chustunna, what are you seeing?" Lord, I am seeing almond branch budding. Oka బాదము చువ్వ పుష్పించడం చూస్తున్నాను. I will do it. నువ్వు చూస్తున్నావు కదా, నువ్వు చూసేది చేయడానికి నేను ఆతృత పడుతున్నాను.
ఐ విల్ డూ ఇట్ వాట్ యు ఆర్ సీయింగ్. నువ్వేం చూస్తున్నావు అది నేను చేస్తాను. దయ్యాలు పట్టినవాడు యేసయ్య ఆ గెరాసేనీల ప్రాంతానికి వచ్చాడు. దయ్యము పట్టినవాడు యేసుని చూచి, ఎంత దయ్యాలు, సేన అంటే 2000 దయ్యాల కంటే ఎక్కువ. హీ వాజ్ డీమన్ పొసెస్డ్. ఎన్ని దయ్యాలండి. వాడికి కూడా మోటివేషన్ ఉందండి ప్రార్థన చేసుకోవడానికి. మరి మనకి ఎందుకు ఉండట్లేదు? హీ వాజ్ డిమానిక్. హీ ప్రేడ్, హీ సా జీసస్, హీ కేమ్ రన్నింగ్ టు జీసస్. యేసయ్య దగ్గరికి వచ్చాడు. హీ నెల్ డౌన్ ఎట్ జీసస్, హీ వర్షిప్డ్ హిమ్. దేవుడిని ఆరాధించాడు. హల్లెలూయా. హీ కేమ్ రన్నింగ్ టు జీసస్. యేసుని చూసి, యు నో వాట్ హ్యాపెండ్? ఏమైందో తెలుసా? ఆ క్షణంలో దయ్యాలు వెళ్ళిపోయినాయి. ఆ హోల్ సిటీ, అక్కడ రక్షకుడు ఉన్నాడు, అక్కడ గొప్ప మెరకల్ క్రూసైడ్ జరిగి ఉండేది. దే సెడ్ ప్లీజ్ గో అవే ఫ్రమ్ హియర్. ఇక్కడ నుంచి వెళ్ళిపో, మాకు నువ్వు వద్దన్నారు. బలవంతం చేశారంట వెళ్ళిపోమని. జీసస్ వెళ్ళిపోయాడు, యేసయ్య వెళ్ళిపోయారు. యేసుని చూశారు కానీ వెళ్ళిపోమన్నారు. ఈ దయ్యము పట్టిన అతను యేసుని చూశాడు. హీ కేమ్ రన్నింగ్. హీ గాట్ ఎ గ్రేటెస్ట్ డెలివరెన్స్ దట్ డే. హీ సాట్ అట్ ద ఫీట్ ఆఫ్ జీసస్. యేసయ్య పాదాల చెంత కూర్చున్నాడు. ఎంత పరిస్థితి అయినా, ఎట్లాంటి పరిస్థితి అయినా యేసయ్యని కనుక మనం చూస్తే పరిగెత్తుకుంటే, యేసయ్య డూ సంథింగ్ ఇన్ మై లైఫ్, హీ విల్ డూ ద బెస్ట్ థింగ్. అసలు దయ్యాలు పట్టినోడికి ఫ్యూచర్ ఉందండి. వాడు తాళ్ళతో కట్టేసిన, హీ వాజ్ బ్రేకింగ్ ద చైన్స్, హీ వాజ్ హర్టింగ్ హిమ్సెల్ఫ్, హీ వాజ్ హర్టింగ్ ద పీపుల్ ఆర్ ఎఫ్రైడ్ టు గో టు హిమ్. అటువంటి వాడు యేసుని చూసి, హీ సా జీసస్, హీ గాట్ అ విజన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, హీ కేమ్ టువర్డ్స్ హిమ్ అండ్ హీ వర్షిప్డ్ హిమ్. అక్కడ వర్షిప్డ్ హిమ్ అన్నది. వాట్ ఈస్ స్టాపింగ్ అస్ టు సీ జీసస్ టుడే? యేసయ్యని చూడకుండా మనల్ని ఏమి ఆపివేస్తుంది? ఎస్, దెర్ ఈస్ పాండమిక్. ఎస్, ఇంటి పక్కన వాళ్ళకి కరోనా వచ్చింది, ఇంటి ముందు వాళ్ళకి వచ్చింది, అందరికీ వచ్చింది. బట్ వాట్ ఈజ్ యువర్ పర్స్పెక్టివ్? ఈరోజున నీ పర్స్పెక్టివ్ ఏంటి? నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. హల్లెలూయా. గ్రేటర్ ఈజ్ హీ దట్ ఈస్ ఇన్ యూ దెన్ హీ దట్స్ ఇన్ ద వరల్డ్. ఆయన అంటున్నాడు, అమ్మ మీరు లోకాన్ని జయించి ఉన్నారు. ఎందుకంటే వై? బికాస్ మీరు ఆయన పోలికలో ఉన్నారు. యూ హ్యావ్ హిస్ డిఎన్ఏ. యూ హ్యావ్ ఓవర్కమ్ ద వరల్డ్. దేవుని మూలంగా పుట్టిన వారు లోకమును జయిస్తారు. యు ఆర్ బోర్న్ ఆఫ్ గాడ్. యూ హ్యావ్ గాడ్స్ డిఎన్ఏ. పులి పిల్ల పులినే చూపిస్తుంది, సింహం పిల్ల సింహంలాగే ఉంటుంది, కుక్కలాగా ఉండదు కదా. దేవుని బిడ్డలం, దేవుని పోలికలో పుట్టిన బిడ్డలం మనం. వీఆర్ బోర్న్ ఆఫ్ గాడ్. పులి పిల్ల కుక్కలాగా యాక్ట్ చేయదండి. మరి మనము దేవుని లాగా ఉండాలి. యేసయ్య ఏం చేశాడు ఇక్కడ? ఆయన నడుస్తూ ఉన్నప్పుడు యేసయ్య ఏం చేశాడు? వెన్ హీ సా ద డిజాస్టర్, వాట్ హీ డిడ్? When he saw the wind and the waves, what he did? He declared shalom. He did not sit and cry. We are human beings. Yes, we may have emotions, but arise. Declare shalom. Rebuke the fever. He rebuked the fever. Fever ni rebuke చేశాడు ఆయన. యాయీరు వచ్చాడు. అయ్యా నా కుమార్తె చనిపోతుందయ్యా. My daughter is dying. Will you please come and save my daughter? ఆయన వెళ్తూ ఉన్నాడు. దారిలో ఏమైంది? In the middle, they saw, ఇక్కడ రక్తస్రావం గల స్త్రీ వచ్చింది. Jesus was talking to this lady, the blood hemorrhage. He was healed. By that time he got a news. అప్పటికే న్యూస్ వచ్చింది. Don't trouble the master. Your daughter died already. మాస్టర్ని ట్రబుల్ చేయొద్దు, నీ కూతురు చచ్చిపోయింది. అప్పుడు ఒక మాట ఉంటుంది అక్కడ, యేసు వారి మాటలను లక్ష్య పెట్టక. Jesus did not consider their negative report. Jesus did not consider. వెంటనే యాయీరు వైపు చూసి, హీ డోంట్ వాంట్ దట్ మ్యాన్ టు రిపీట్ ద వర్డ్స్. ఆ మనిషిలో నుంచి ఆ అపనమ్మకం మాట్లాడనివ్వలేదు యేసయ్య. హీ డిడ్ నాట్ అలౌ దట్ మ్యాన్ టు స్పీక్ దట్ అన్బిలీఫ్. హీ సెడ్ ఇమ్మీడియట్లీ, బిలీవ్. నమ్మిక మాత్రం ఉంచు. బిలీవ్. హల్లెలూయా. నమ్మిక మాత్రం ఉంచు. యూ విల్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. God's way of dealing things is different. And మనం ఆయన మూలంగా పుట్టిన వారం. Naturally, it's tough. But let your spiritual vision dominate your natural vision. మన స్పిరిచువల్ విజన్ డామినేట్ చేసేలాగా అప్పటి వరకు మనము ప్రార్థనలో, దేవుని వాక్యంలో ఎడతెగక ఉన్నాం. Let's be steadfast in prayer and in word and in fellowship. Fellowship is very important. These end days, my brothers and sisters, fellowship is very important. Move with people who helps you to see clearly the things of God.
నీ కళ్ళు గుడితనం చేసే వాళ్ళతో ఉండకండి. నువ్వేం చేస్తావులే. సౌలు ఒకప్పుడు అనాయింటెడే. ఒకప్పుడు హీ వాజ్ అనాయింటెడ్. సాల్ వాజ్ అనాయింటెడ్, బట్ హీ వాజ్ అ బ్యాక్ స్లిడన్ మ్యాన్. వెనక్కి వెళ్ళిపోయిన వ్యక్తి. దట్స్ వై వెన్ డేవిడ్ కేమ్ హీ వాజ్ నాట్ ఏబుల్ టు సీ వాట్ గాడ్స్ ప్లాన్ ఫర్ డేవిడ్ ఈస్. దావీదు వచ్చినప్పుడు దావీదుని చూసి నువ్వేం పోరాడతావు? వాట్ యూ కెన్ డూ? యూ కెనాట్ ఫైట్. హీ ఈజ్ జయంట్ అంటున్నాడు. హీ వాజ్ ఎ ఛాంపియన్ అంటున్నాడు. సాల్, యు ఆర్ అనాయింటెడ్. హౌ కెన్ యూ సే దట్ హీ ఈజ్ అ ఛాంపియన్? అందరూ గొలియాత్ని ఛాంపియన్ అన్నారు, కానీ డేవిడ్ ఒక్కడే అనలేదండి ఛాంపియన్ అని. హూ ఈజ్ ఛాంపియన్? వాడు కుక్కతో సమానం అన్నాడు. వై? డేవిడ్ హ్యాస్ అ డిఫరెంట్ విజన్. Don't go and ask counsel. Don't mingle among the people who thwart your vision. నీ విజన్ ఎన్హాన్స్ చేసే వాళ్ళతో ఉండండి. స్పెండ్ టైమ్ విత్ దెమ్. హియర్ వాట్ గాడ్ ఇస్ స్పీకింగ్ టు యూ. డెవలప్ దట్ స్పిరిచువల్ విజన్ అండ్ let that vision dominate. Let that vision dominate your physical vision, your natural vision. You will see success. The reason devil wants to fight hard is he's afraid of your anointing. He's afraid of what you're carrying. నువ్వు ఏమి క్యారీ చేస్తున్నావు అది వాడికి అదంటే భయం. He's afraid. That's why he wants to fight hard. ఒక్క మ్యాన్ ఆఫ్ గాడ్, ఒక్క ఎలీషాని పట్టుకోవడానికి సిరియా సైన్యం అంతా వచ్చిందంటండి. కెన్ యూ ఇమాజిన్ దట్? టు క్యాచ్ వన్ మ్యాన్ ఆఫ్ గాడ్, వన్ ప్రాఫెట్, అ సింపుల్ హంబుల్ ప్రాఫెట్. హోల్ సిరియన్ ఆర్మీ కేమ్ అరౌండ్. సిరియా ఆర్మీ అంతా వచ్చి వారి చుట్టూ మోహరించింది. దిస్ మ్యాన్ ఆఫ్ గాడ్, హీ ఈస్ డామినేటెడ్ బై ద విజన్ ఫ్రమ్ అనదర్ వరల్డ్. ఇంకొక ప్రపంచంలో ఉన్న విజన్స్ చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు? వేర్ డిడ్ హీ లెర్న్ టు సీ దట్? ఎక్కడ నేర్చుకున్నాడు అది చూడడం? ఏలియా అన్నాడు, నేను వెళ్ళిపోయేటప్పుడు నీవు కనుక చూస్తే నా మీద ఉన్న అనాయింటింగ్ డబుల్ పోర్షన్ నీకు వస్తుంది. కష్టమైంది అడిగావు, బట్ యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఏలియా ఎప్పుడు వెళ్ళిపోతాడో నిద్ర కళ్ళు ముయ్యలేదేమో ఎలీషా. మేబీ హీ డిడ్ నాట్ క్లోజ్ హిజ్ ఐస్. హీ వాజ్ వెయిటింగ్. హీ వాజ్ సీయింగ్ వెరీ కేర్ఫుల్లీ. ఏలియా నిద్రపోతుంటే ఎలీషా పక్కన కూర్చొని చూస్తున్నాడేమో, ఎప్పుడు వెళ్ళిపోతాడో. ద మూమెంట్ ద ఫైర్ చారియట్స్ కేమ్ అండ్ పిక్ హిమ్ అప్. అగ్నిరథాలు వచ్చి ఎప్పుడైతే తీసుకొని వెళ్ళిపోయినాయో చూశాడు. నా తండ్రి. పైనుంచి బ్లాంకెట్ పడిపోయింది, ఆ యొక్క మ్యాంటిల్ పడింది. హీ గాట్ ఇట్. ఆ విజన్లో ఒక్క ఫైర్ చారియట్ చూశాడు. ఆ ఫైర్ చారియట్స్ అన్నీ మల్టిపుల్ అయ్యే వరకు ఎలీషా చూస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. He saw only one fire chariot that's taken Elijah, his master. But until these fire chariots multiplied as a big army, Elisha was seeing that vision. Maybe again and again. అందుకనే గెహజీ అంటాడు, మాస్టర్, లుక్ అట్ ద సిరియన్ ఆర్మీ. చూశాడు, there are more with us than who are against us. మనతో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది రా బాబు మనకి అగెయిన్స్ట్గా ఉన్న వాళ్ళకంటే. how is it possible? Then Elisha said, what you need is vision. నీకేం కావాలంటే నీకు దృష్టి కావాలి. What you need is you have to have enlightenment. You have to open your eyes and see. There is light, but you are not able to see. There is provision, but you are not able to see. There is everything that you need and you are not able to see. ఎప్పుడైతే ఆ పనివాడి యొక్క నేత్రాలు తెరవబడినాయో అగ్నిరథాలు ఉన్నాయంట. దేర్ ఆర్ ఫైర్ చారియట్స్. టుడే లెట్ us ask God, Lord, enlighten me. Help me to see the angels who are surrounding me. నా చుట్టూ మోహరించి ఉన్న దేవదూతల్ని చూసే శక్తి నాకు ఇవ్వు ప్రభువా. నా చుట్టూ ఉన్న నీ సన్నిధిని చూసే ఆ అనుభవం నాకు దయచేయి ప్రభువా. హాస్పిటల్లో ఉన్నావా? ఆర్ యూ లిజనింగ్ టు దిస్ మెసేజ్ ఫ్రమ్ ద హాస్పిటల్? ఆర్ యూ అలోన్? The angels has been dispatched into that room. పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉన్నాడు. దేవదూతలు నీతో ఉన్నారు ఆ రూమ్లో. Don't worry. If God is for you, who can be against you? దేవుడే నీ పక్షముగా ఉండగా నీకు విరోధి ఎవడు? Look at him. Look at Jesus. Essential. Any problem, any lack in your house, call upon him. Lord, he is there. దయ్యము పట్టిన ఆయనే చూసినప్పుడు మనకేంటి ప్రాబ్లం? మై డియర్ సిస్టర్స్,
దేవుడు అంట మనందరికీ సర్వాంగ కవచం ఇచ్చాడు. ఎందుకో తెలుసా? ఆపద దినమందు శక్తి గలవారమై నిలవబడుటకు. ఆపద దినం అందరికీ వస్తుంది. గాడ్ గేవ్ అస్ హిజ్ ఆర్మర్. ఆయన సూట్ ఇచ్చేశాడు మనకి. ఆయన సూట్ ఇచ్చాడు. ఇది చర్చికి వెళ్తే పాస్టర్ ఇచ్చేది కాదు, ఎవరో మనుషులు ఇచ్చేది కాదు. పాస్టర్ ఇచ్చేది అయితే ఇంకా 4 తీసుకొని పెట్టుకోవచ్చు మనం. ఇది దేవుడు ఇచ్చే సర్వాంగ కవచము. దేవుడు ఇచ్చింది మనం ధరించుకోవాలి. ఎక్కడ? మన మనస్సులో. దిస్ ఈజ్ ద బ్యాటిల్ ఫీల్డ్. సర్వాంగ కవచం ధరించుకున్నప్పుడు ఆపద దినం వస్తుంది అందరికీ. అది ఫోన్ చేసి రాదు, నేను వస్తున్నాను అని చెప్పి రాదు. ఒకరోజు సడన్గా వస్తుంది. ఆ రోజున ఎవరు ప్రార్థన చేస్తారా అని ఎత్తుక్కొని వెళ్ళడం కంటే మనం ప్రిపేర్ అయిపోయి సిద్ధపడి సర్వాంగ కవచమును ధరించుకొని నిలబడితే ఏమైతే తెలుసా? శక్తి గలవారం అవుతాం అంట. షెల్ వి రీడ్ దట్? We will read this verse and close. తుదకు ఎఫెసియన్స్ 6:10 తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తి గలవారగునట్లు. ఎవరిచ్చు సర్వాంగ కవచం ధరించుకోవాలండి? మన పాస్టర్ గారు ఇచ్చేదా? దేవుడిచ్చు సర్వాంగ కవచం మనం ధరించుకోవాలి. దేవుడు ఇచ్చాడు, మనందరికీ ఇచ్చాడు. దేవుడు అందరికీ ఇచ్చాడు సర్వాంగ కవచం. యుద్ధానికి సరిపోయిన సూట్ ఆయన ఇచ్చేసాడండి. ఇంకా సైతాను ఒకటి కాదు 100 బాణాలు, అవి ఎలాంటి ఎంత టెక్నాలజీ యూజ్ చేసినా వాటన్నిటి మీద విజయం ఇచ్చే సర్వాంగ కవచాన్ని దేవుడు మనకు ఆల్రెడీ ఇచ్చేసాడు. Finally, be strong in the Lord and in the strength of his might. Put on the whole armor of God. This is the armor of God. This is not the armor of your pastor. This is not the armor of any religious leader. This is the armor of God. Put on the armor of God that you may be able to stand against the schemes of the devil. You may be able to stand against the schemes. You will be able to stand. వాడు వేసే అగ్ని బాణాలన్నీ ఆర్పి వేసే శక్తి కలిగిన విశ్వాసపు డాలు నీకు ఇచ్చాడు. మనం ఈ యూనిఫామ్ వేసుకున్నామా లేదా ఎవరికి కనపడదు. నోబడి నోస్ వెదర్ యూ వేర్ దిస్ ఆర్మర్ ఆఫ్ గాడ్ ఆర్ నాట్, బట్ ఎవ్రీబడి కెన్ సీ వెన్ యూ కమ్ అవుట్ విక్టోరియస్. నీవు జయించి బయటకు వచ్చినప్పుడు అందరూ చూస్తారు నువ్వు అది ధరించుకున్నావని. టేక్ ద షీల్డ్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసం అనే డాలు. హౌ? ఇట్ ఈస్ హియర్. ద మోర్ యూ సీ జీసస్, ద మోర్ ద ఫెయిత్ ఈస్ డెవలప్డ్. విశ్వాసం అనే డాల్ ఏసైని చూసినప్పుడు ఆ విశ్వాసం అనే డాల్ ఇట్ ఈస్ యాక్టివేటెడ్. విశ్వాసం అనే డాలు సైతాన్ని వేసే అగ్ని బాణాలు ఆపివేయటం. ఇట్ డస్ నాట్ స్టాప్. ఇట్ నాట్ ఓన్లీ స్టాప్స్ దట్ ఫైరీ డాట్స్, బట్ ఇట్ క్వెంచెస్. ఇట్ మేక్స్ ద ఫైరీ డాట్స్ వీక్. ఆ యొక్క అగ్ని బాణాలు వీక్ అయిపోయేలాగా చేస్తాయి. ఇఫ్ ఇట్ ఈస్ కరోనా, ఇట్ మేక్స్ కరోనా వీక్. హల్లెలూయా, హల్లెలూయా. యు ఆర్ విక్టోరియస్. If it's cancer, it makes cancer weak. That is faith. లోకమును జయించింది మీ విశ్వాసమే. This is what overcame the world. It's your faith. Your faith overcame the world. Your faith overcame the sickness. Your faith overcame the devil. Your faith overcomes every challenge in life. ఎందుకంటే నువ్వు దేవుని మూలముగా పుట్టావు. Hallelujah. Jesus' DNA is in you. అన్ని సమయాల్లో అన్ని రకాలైన ప్రార్థనలు చేయాలన్నది ఇక్కడ. ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెలకువగా ఉండడి. పూర్ణమైన పట్టుదలతో. వి నీడ్ దిస్. పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెలకువగా ఉండడు. ఈ రోజున ఆన్సర్ రాలేదా? యు డిడ్ నాట్ గెట్ అన్ ఆన్సర్ టుడే. కంటిన్యూ టు ప్రే. ఆస్క్, సీక్, knock, continue to pray. సమస్తమైన అన్ని సమయములందు, ఆల్ ద టైమ్ కంటిన్యూ టు ప్రే. వెయిట్ చేద్దాం ఆపద దినము కోసం. డోంట్ వెయిట్ ఫర్ ద డిజాస్టర్. యుద్ధం వచ్చిన తర్వాత ఎవడు సూట్ వేసుకొని రెడీగా ఉంటారు. బిఫోర్ గోయింగ్ టు ద బ్యాటిల్ యుల్ గెట్ రెడీ. యూ విల్ నాట్ డ్రెస్ అప్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్. తుఫాన్ వస్తున్నప్పుడు ఇల్లు కట్టుకుని రెడీగా ఉంటారు. లెట్స్ బీ ప్రిపేర్డ్. Let's pray. God has great plan for you. Your prayers are powerful. Do you know that? Your voice is powerful to God. Your prayers are powerful. Hallelujah. Let's develop that attitude. ఒక మాట ఉంటుంది మార్కు సువార్తలో. ఒకసారి చూద్దామండి మార్కు సువార్తలో. 6th చాప్టర్లో ఫస్ట్ నుంచి కొన్ని వర్సెస్ చదువుతాను.
2nd verse నుంచి. విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధింపనారంభించెను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి, ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చెను? ఇతనికి ఇయ్యబడిన ఈ జ్ఞానం ఎట్టిది? ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవేమి? ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసేపు, యూదా, సీమోను వారి సహోదరుడు వడ్లవాడు కాడా? ఇతని సహోదరీమణులందరూ మనతో ఉన్నవారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడిరి. అందుకు యేసు, ప్రవక్త తన దేశంలో, తన బంధువులో, తన ఇంటి వారిలో తప్ప మరి ఎక్కడను గణహీనుడు కాడని చెప్పాను. అందువలన కొద్ది మంది రోగుల మీద చేతులిచ్చి వారిని స్వస్థపరచుటకు తప్ప ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయాను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. I will read in English. And on the Sabbath he began to teach in the synagogue, and many who heard him were astonished, saying, where did this man get these things? What is the wisdom given to him? How are such works done by his hands? Is not this carpenter's son of Mary and brother of James and Joseph and Judas and Simon? And are his sisters not with us? And they took offense at him. And Jesus said to them, a prophet is not without honor except in his hometown and among his relatives and in his own household. And he could not do mighty work there except that he laid his hands on few sick people and healed them. And he marveled at their unbelief. And he went about among the village teaching. యేసయ్య అక్కడే ఉన్నాడు. ఆయన శక్తి అంతా అక్కడే ఉంది. Jesus was there. His power to heal was there. The tremendous power was there. The rich power was there. But he was unable to heal them because they were very familiar with Jesus. They were too familiar. ఈయన మాకు తెలుసు యేసయ్య. ఆయన చెల్లెలందరూ తెలుసు, వాళ్ళ నాన్న తెలుసు, వాళ్ళ అమ్మ తెలుసు, ఆయన గురించి అంత తెలుసు. They underestimated his power. They did not see him as the King of Kings and the Lord of Lords. They did not see him as Emmanuel. They did not see him as anointed Messiah. They did not see him that he is a redeemer, he is a savior. That's why Jesus was marveled. He was astonished as their unbelief. యేసయ్య అక్కడే ఉన్నాడు. ఈయన తక్కువ కులపు దేవుడు, ఈయన వేరే దేవుడు, ఈయన దగ్గర నుంచి మాకేం వచ్చింది? ఆయన రక్షించుకోలేకపోయాడు. ఆయన పేదవాళ్ళకి దేవుడు అయిన వాళ్ళు లేరా అండి? వారి అవిశ్వాసము వలన వారు అక్కడ ఆయన శక్తిని అనుభవించలేకపోయారు. They were not able to experience his power because of their unbelief. Jesus was there. ఆయన అక్కడే ఉన్నాడు. Jesus was there, but he was not able to heal many people there. He was not able to heal. ఈ రోజున యేసయ్య నీ ఇంట్లోనే ఉన్నాడు. Today Jesus is with you. Just because the winds are contrary to you, నీకు వ్యతిరేకంగా ఎదురుగాలి వస్తుందా? Just because there is storm, there is cyclone, నీకు తుఫాను లేస్తుందా? Don't worry. That doesn't mean that God is against you. తుఫాను వచ్చింది కాబట్టి దేవుడు నీకు వ్యతిరేకంగా ఉన్నాడు అనుకోవద్దు. He is there with you in that cyclone, in that storm. ఆయన నీతో ఉన్నాడు. All we have to do is turn towards Jesus. యేసయ్య వైపు చూద్దాం. Call upon him. Let's call upon him. Let's call upon him. Don't get tired of calling to him. Tired అవ్వద్దండి. Let us see what God has for us. ఆపద్దినం అందరికీ వస్తుంది. ఎలీషా లాంటి దైవజనులకే వచ్చింది. He was there anointed. There was Syrian army encamped. But he was seeing the army of heaven. He is seeing the army. He was seeing the fire chariots. He was not seeing this Syrian army. My dear sister, what are you seeing tonight? ఏం చూస్తున్నావు? భయపడుతున్నావా? Are you going through panic attacks? What are you seeing? What are you seeing? This mercy of God is still available. ఆయన కృప ఇంకా మనకి అవైలబుల్గానే ఉంది. Is there anything that is hard situation, that is stubborn situation, that is not able to change, that you're tired of it? You prayed and you're tired of it. నువ్వు ప్రార్థన చేసి అలసిపోయావా? Today let's move that. Let's move it. Hallelujah. Hallelujah. Let's move that things through your prayer. ఈ పర్వతంను చూసి పెకిలింపబడమని అడిగితే ఇట్ విల్ హ్యాపెన్. శిష్యులు వచ్చి అడిగారు. లూకాసు వార్త 17వ అధ్యాయంలో శిష్యులు వచ్చి అడిగారు, లార్డ్ ఫెయిత్ అంటున్నావు కదా, ఇంక్రీజ్ అవర్ ఫెయిత్. యు ఆర్ సేయింగ్ ఫెయిత్, సో ఇంక్రీజ్ అవర్ ఫెయిత్. అప్పుడు యేసయ్య వాళ్ళ వైపు చూసి అన్నాడు, ఆవగించంత విశ్వాసం ఉంటే చాలు నీకు. ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్ యాజ్ స్మాల్ యాజ్ అ మస్టర్డ్ సీడ్,
ఇట్ ఈస్ ఇనఫ్ టు అప్రూట్ దిస్ మల్బరీ ట్రీ. ఈ యొక్క కంబళి చెట్టుని పెకిలించడానికి ఆవగించంత విశ్వాసం చాలు. A tiny mustard seed of faith is enough to uproot what is not supposed to be in you, to uproot your unbelief, to uproot your confusion, to uproot your unforgiveness, to uproot anything that is not from God. The tiny faith is enough to be rooted in His love. ఈ చిన్న ఆవగించంత విశ్వాసం చాలు నీ యొక్క అవిశ్వాసాన్ని పెకిలింప చేయడానికి. నీకు వ్యతిరేకంగా, దేవుని యొక్క దీవెనలకు వ్యతిరేకంగా నిలబడిన ప్రతి అడ్డంకుని పెకిలింప చేయడానికి చిన్న విశ్వాసం చాలు. ఏం చేయమన్నాడు? నీవు చెప్పిన ఎడల, ఈ కంబళి చెట్టుతో నీవు చెప్పిన ఎడల, అంటే నువ్వు చెప్పాలి, నోరు తెరిచి చెప్పాలి. యూ హ్యావ్ టు ఓపెన్ యువర్ మౌత్ అండ్ స్పీక్ టు దట్ ట్రీ to be uprooted. You have to speak. God will not do that. You have to speak to that stubborn situation. A stubborn situation ki neevu maatladali. You have to curse it. You have to curse the symptoms. I command you. I curse you in Jesus' name. You have to curse it. You have to uproot it. Dani pekilimpa cheyabadamani neevu cheppali. You have to open your mouth and you have to say it and you have to declare the promises of God. హల్లెలూయా, హల్లెలూయా. చెట్టు వేర్లు చూసారండి ఎప్పుడైనా? వ్యాలంటైన్స్ డేకి మీ హస్బెండ్ ఎప్పుడైనా ఈ యొక్క వేర్లు కనుక తీసుకొచ్చి ఇస్తే ఎట్లా ఉంటుంది? వి ఆల్ లవ్ ఫ్లవర్స్ యాజ్ గర్ల్స్. ఆడవాళ్ళందరికీ ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టము. ఒకవేళ వేర్లు తీసుకొచ్చి ఇచ్చారనుకోండి, వీ డోంట్ అప్రిషియేట్ కదా, మట్టి ఉంటుంది వేర్లకి. వీ డోంట్ అప్రిషియేట్ రూట్స్ యాజ్ మచ్ యాజ్ వీ అప్రిషియేట్ ఫ్లవర్స్. We appreciate flowers, they are beautiful, they are colorful, but look at the roots, they are dirty, they are shapeless. No one will appreciate the root, but the roots play an important part. It holds the plant firm. చెట్టుని గట్టిగా పట్టుకుంటుందండి రూట్. ఏం చేస్తుందో తెలుసా? ఎరెక్ట్గా నిలబడడానికి ట్రై చేస్తుంది. అందుకని ఏమన్నాడు? వీ హ్యావ్ టు బి రూటెడ్ అండ్ గ్రౌండెడ్ ఇన్ హిస్ లవ్. ఆయన ప్రేమలో వేరు పారి స్థిరపడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. వేరు పారి స్థిరపడాలి. వీ హ్యావ్ టు బి రూటెడ్ అండ్ గ్రౌండెడ్ ఇన్ హిస్ లవ్. సో ఈ రోజున మనం అడుగుదాము, లార్డ్ హెల్ప్ మీ టు బి రూటెడ్ అండ్ గ్రౌండెడ్ ఇన్ యువర్ లవ్. ఇఫ్ యు ఆర్ రూటెడ్ ఇన్ గాడ్స్ లవ్, యూ విల్ స్టాండ్ స్ట్రాంగ్. చెట్టు బాగా వేర్ల లోపలికి వెళ్ళిపోయిన దాన్ని ఏ తుఫాను కూడా పడివేయలేదు. లార్డ్ హెల్ప్ మీ టు బి స్ట్రాంగ్, హెల్ప్ మీ టు స్టాండ్ స్ట్రాంగ్, హెల్ప్ మీ టు బి రూటెడ్ ఇన్ యువర్ లవ్, హెల్ప్ మీ టు. నీవు ఆ వేర్లు లోపలికి వెళ్ళేది ఎవరికి కనపడదు కదా. చెట్టుకి వేర్లు ఎప్పుడు వెళ్తాయో కనపడదు. ఆల్ వి సీ ఈజ్ ఫ్రూట్స్, ఆల్ వి సీ ఈజ్ బ్యూటిఫుల్ ట్రీ, ఆల్ వి సీ ఈజ్ బ్యూటిఫుల్ కలర్స్. నో వన్ కెన్ సీ ద రూట్స్. No one can see how deep the roots are. No one can see how you are praying. నువ్వు లోపలికి వెళ్ళి గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నావు. Nobody can see that. No one can see. Only God will see that roots. నీవు గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నావు. ఎవ్రీ డే యు ఆర్ ప్రేయింగ్, ఎవ్రీ డే యు ఆర్ రీడింగ్ ద బైబుల్. దట్ మీన్స్ వాట్? యు ఆర్ బీయింగ్ రూటెడ్. యు ఆర్ బీయింగ్ రూటెడ్. నీ వేర్లు లోపలికి వెళ్తున్నాయి. సడన్లీ దేర్ విల్ బి ఫ్రూట్స్. సడన్గా ఒక రోజు ఫ్రూట్ వస్తుంది. బట్ అందరూ ఫ్రూట్స్ చూసి అప్రిషియేట్ చేస్తారు. కానీ నువ్వెంత ప్రార్థన చేసుకుంటున్నావో నీకు దేవునికి మాత్రమే తెలుసు. There will be a reward one day, but don't look for that now. Start doing what you are supposed to do. నువ్వేం చేయాలో అది చేయి. గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేయి. తలుపులేసుకొని ప్రార్థన చేయి. రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. Go into that secret place, shut your door behind and pray to God who sees you in secret. And he who sees you in secret will give you the reward. And there you are being rooted. అప్పుడు ఏమవుతుంది? నీ రూట్స్ లోపలికి వెళ్తున్నాయి, వేర్లు లోపలికి వెళ్తున్నాయి. Suddenly you start seeing success everywhere. You start being fruitful. Suddenly you start being strong. తుఫాన్ ఆగకపోవచ్చు, but you are being successful in the midst of the storm. Hallelujah. You are changing your circumstance. You are standing tall. You are growing tall. Hallelujah. Suddenly people will turn their focus and say, hey, what's speciality in you? You are so beautiful. You are so flourishing. You are so fruitful. What's special? Nobody knows. The secret is go, be rooted in His love. Through your prayer and through the meditation. My dear brothers and sisters, Saul was blind, but he saw Jesus. He saw that vision that changed his life forever. So today, it is okay to be blinded for a purpose. It is okay to be shut down for a purpose. It is okay to be isolated for a purpose. If you are isolated, if you have gotten a chance to be isolated, use it for good. Pray.
If you are not isolated, isolate yourself. Isolate yourself from the social media. Isolate yourself from these movies. Isolate yourself from the friends. Isolate yourself. Get alone with God and talk to God about it. There is so much of entertainment in this world, so much of things to, to waste your time. But take this opportunity, spend time with God, and you will be able to withstand on that evil day. You will be able to withstand. ఆపద్దినమందు శక్తి కలిగి నిలబడినట్లుగా. Isolate now and pray now. Hallelujah. Hallelujah. And God who sees you in secret, రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చుగాక. The Lord bless us and keep us. The Lord make his face shine upon us and be gracious to us. The Lord turn his face towards us and give us his shalom peace. In Jesus' name, amen.